2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బుధుడు మీనరాశి నుంచి మేషరాశికి వస్తున్నారు 10వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు బిజినెస్ పరంగా మాత్రం మే 10వ తారీఖు నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టండి, మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మే 10వ తారీఖు తర్వాత నుంచి 2వ తారీఖు నుంచి గురువు వృషభ రాశికి వెళ్తున్నారు కాబట్టి దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం చాలా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఎక్కడైనా సరే డబ్బు రావాల్సి ఉంటే కనుక అది ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే 2వ తారీఖు తర్వాత నుంచి. శుక్రుడు కూడా 19వ తారీఖు నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు కాబట్టి మీకు ధనపరంగా కూడాను మే 19వ తారీఖు నుంచి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మల్టిపుల్ వేస్లో ధనం రావటం కూడా జరుగుతుంది. ఇది మీకు మానసిక ఆనందాన్ని దోహదపడబోతోంది ఈ మాసం అనేది. సూర్యుడు మేషరాశి నుంచి 2వ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మే 13వ తారీఖు తర్వాత నుంచి చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా కూడాను మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. వారంలో కెరియర్ పరంగా కూడాను మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా 19వ తారీఖు నుంచి మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.